బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఏపీ చంద్రబాబు నాయుడు పర్యటన. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి వాళ్ళ ఎన్టీఆర్ భవన్ కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు భారీ ర్యాలీ సాగుతోంది. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించనున్నారు. సీఎం అయ్యాక తొలిసారి తెలంగాణ పార్టీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు లోకల్ నేతలతో సమావేశం కానున్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే దిశగా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ వైపు చంద్రబాబు ర్యాలీ కొనసాగుతుంది. ఈ రోజు చంద్రబాబు స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలోని టీడీపీ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో అయితే ఇటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం రాష్ట్ర శాఖ పక్షాన అయితే భారీగా సన్మానం నిర్వహించేందుకైతే ఇక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో ఉన్నటువంటి తన నివాసం నుంచి అయితే ఇటు కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో అయితే భారీ ర్యాలీగా ఇటు రోడ్ నెంబర్ 65 జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడ మనం చూడవచ్చు. జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకైతే ర్యాలీ ఇప్పుడే చేరుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రావడమే తప్ప ఎన్నికల తర్వాత తొలిసారి రావడంతో అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులందరూ కూడా ఘన స్వాగతం పలకడమే లక్ష్యంగా అయితే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు చేరుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మొదటగా వచ్చేసి అక్కడ ఎన్టీ రామారావు సంబంధించినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి అయితే చంద్రబాబు నాయుడు అనంతరం జరుగు కార్యక్రమాలలో పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఇప్పటికే చూడవచ్చు, తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన అయితే చంద్రబాబు నాయుడుకు ఘన సన్మానాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు మనకి ఇప్పటికే టీడీపీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా రోడ్లకు ఇరువైపులా ఇటు బంజారాహిల్స్ నుంచి ఇటు పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత వాసులందరూ కూడా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకైతే చేరుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో టీడీపీకి సంబంధించిన నాయకులే కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు అభిమానులు, అదేవిధంగా ఐటీ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా భారీగా ర్యాలీలు తీసినటువంటి సందర్భంలో తొలిసారి ముఖ్యమంత్రి హైదరాబాద్కు రావడంతో వారి యొక్క ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. దారి పొడవుతా కూడా బాణాసంచా కాల్చడంతో పాటు నృత్యాలు చేసుకుంటూ తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బోనాల పండుగ ఉందో బోనాల పండుగలో కూడా వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఇక్కడ పాల్గొని తెలంగాణ బోనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడుకు జన నిరాజనం పలికే విధంగా అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను టీడీపీ అయితే ఇక్కడ చూసుకోవడం జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు, ఇప్పుడే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కాన్వాయ్ అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు కూడా చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఇప్పుడే ఇక్కడ భారీగా బాణాసంచా పేలుస్తూ కూడా చంద్రబాబు నాయుడుకు అయితే ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో కూడా సమావేశం కానున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే టీడీపీలో మనం గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ పోటీ చేయొద్దంటూ కూడా పోటీ చేయడానికి ఏదైతే ఇంట్రెస్ట్ లేదని కూడా అంటే ఇక్కడ పోటీ చేయడానికి సుముఖంగా లేమంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో రానున్న రోజుల్లో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో తీసుకోవాల్సినటువంటి భవిష్యత్ ప్రణాళిక కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఏదైనా కూడా రానున్న రోజుల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యంగా అయితే కూడా పావులు కదపనున్నట్లయితే ఈ యొక్క జరగనున్నటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. రాధిక, స్టూడియో. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.
రైట్ తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ఘనంగా తెలంగాణలోని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. బోనాల మధ్య అలాగే పసుపు జెండాల మధ్య చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు ర్యాలీగా వెళ్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తెలంగాణలోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు మొదటిసారిగా చంద్రబాబు అడుగు పెట్టబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత తెలంగాణలోని టీడీపీ నేతలతో తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు ఆయన్ను ఘనంగా సన్మానించనున్నారు.